బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలో 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో చేరేందుకు మే 17న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ ఈ పరీక్షల్లో టాపర్గా నిలిచాడు. జూన్ 2 నుంచి ఐఐటీతో పాటు ఎన్ఐటీ, ట్రిపుల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది పరీక్షకు హాజరవ్వగా 56,880 మంది అర్హత సాధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు. గుడ్ మార్నింగ్ గగన్. రైట్ గగన్, దేశంలోని దాదాపు 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చేరేందుకు మే 17న నిర్వహించిన జేఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలు ఆదివారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. అయితే చూసుకుంటే దేశవ్యాప్తంగా అయితే ఈ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 17వ తారీఖున రిలీజ్ అయిన ఈ ఫలితాలకు సంబంధించి ఐఐటి ఢిల్లీ జోన్ కి చెందిన శుభం కుమార్ ఈ పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. అంటే దేశవ్యాప్తంగా ఈ శుభం కుమార్ అనే వ్యక్తి టాపర్ గా నిలవడంతో మొత్తం మీద 56,880 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పుకోవచ్చు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు ఎక్కువ ఉత్తీర్ణత ఉందనే చెప్పొచ్చు గగన్. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నారాయణ కాలేజ్ విద్యార్థి సందీప్ కు 5వ ర్యాంక్ వచ్చింది. అది గర్వకారణంగా కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జేఈ ఐఐటి మెయిన్స్ లో కూడా విద్యార్థులు ఇంత ఉత్తీర్ణత సాధించడం చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. విశాఖకు చెందిన ఈ విద్యార్థికి 5వ ర్యాంక్ రావడం కూడా చాలా గ్రేట్ థింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవాన్ని చూస్తే ఈ ఫలితాలని జూన్ 1వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే జూన్ 1న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయాల్సిన ఫలితాలను ఆదివారం అర్ధరాత్రి అంటే విడుదల చేస్తామని ప్రకటించారు. ఇంకా ఫలితాలకు సంబంధించి ప్రత్యేకమైన వెబ్సైట్ ని కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ లో ఫలితాలు వెల్లడించారు. అయితే జూన్ 2వ తేదీ నుంచి ఐఐటీలతో పాటు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు చూసుకున్నా, ఇట్లా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఇటువంటివి చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో కూడా నడిచే సాంకేతిక విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సీట్ల భర్తీకి జాయిన్ అయ్యే దానికి కూడా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీని కూడా నియమించారని చెప్పుకోవచ్చు కాదు. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 1.90 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని అంచనా కూడా వేశారు. ఈ పరీక్షల్లో కనీస మార్కులు సాధించిన వారు మాత్రమే ఐఐటీలో సీట్లు పోటీ పడాల్సి ఉంటుంది. లేదంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఐఐటి సీటు దొరకడం అనేది ఈ రోజుల్లో చాలా వరకు కష్టదాయకమే అవుతుంది. ఎందుకంటే అంత కాంపిటేటివ్ స్పిరిట్ లో ఇటువంటి సీట్ అంటే కనీస ఉత్తీర్ణత ఉన్న వారు మాత్రమే సీటు వస్తుందని కూడా చెప్పారు. ఎందుకంటే లక్షలు అంటే దాదాపు 1.90 లక్షల మంది ఈ పరీక్ష రాశారు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా పోటీతత్వం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు కదా. జేఈ మెయిన్స్ ర్యాంకులతో పాటు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, స్పాట్ తదితర విద్యా సంస్థల్లో కూడా చేరవచ్చని కూడా ప్రకటించారు కదా. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.